గత చాలా 5 హ్యాపీగా ఉన్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు కూడా హ్యాపీగా లేకపోతే ఎట్లా? అంతేనా? గత 5 సంవత్సరాలుగా 3 రాజధానులు కడతానని చెప్పి 3 ముక్కలు ఆట ఆడాడు. ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టాడు. కానీ ఇప్పుడు అట్లా కాదుగా. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిన ప్రతి ఒక్కరిని వాళ్ళు కేసులు హైకోర్టులో కేసులు కూడా వేశారు. మా సోషల్ మీడియా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పెట్టిన పోస్టుల గురించి మొత్తం చూసి మీరు మమ్మల్నే తిట్టారు. దాదాపు 160 మంది జడ్జిలనే తిట్టారు. తప్పు లేదు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు. వర రవీంద్రారెడ్డి దగ్గర నుంచి రాఘవ రెడ్డి కానీ, అర్జున్ రెడ్డి కానీ, అలాగే కల్లం హరికృష్ణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి సుధారాణి కానీ, అందరూ మొత్తం కూడా అంత ఇష్టం వచ్చినట్టు అసలు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, పెట్టే పోస్టులు కానీ ఎంత భయంకరంగా. వీళ్ళంతా వెనక నుండి ఇంకా ఎవరు సజ్జల భార్గవ్ అతను ఒక్కడు ఇక నాకు తెలిసి అతను ఇండియాలో ఉన్నాడో లేకపోతే ఫారెన్ లో ఉన్నాడో అతనికి కూడా లుకౌట్ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇక దాదాపు చాప్టర్ క్లోజ్ అయిపోవటానికి ఇంకా కొద్దిగా టైం పట్టింది. అంటే షర్మిల గారు కూడా చెప్పారు విషనాగులు అయిపోయింది, అనకొండల పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అనకొండల అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, దాదాపు పెద్దిరెడ్డి, వీళ్ళందరూ అనకొండలు. వీళ్ళందరినీ కూడా లోపలేయమని డైరెక్ట్ చెప్తున్నారు. ఓకే, శ్రీరెడ్డి బతిమాలుతుంది అనుకుంటా, నన్ను అరెస్ట్ చేయొద్దు సారీ అని చెప్పి. ఇంతకు ముందు ఏం మాట్లాడిందో మీరు విన్నారా? ఏ రకంగా బూతులు మాట్లాడిందో, ఎవరిని వదిలిపెట్టింది చెప్పండి? అనిత గారిని తిట్టలేదా? చంద్రబాబు గారిని తిట్టలేదా? లోకేష్ గారిని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా? వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టలేదా? ఎలాగ చెప్పులు చూపిస్తా. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఉంటుందిరా. ఏమన్నది ఒకసారి చెప్పండి. అసలు 9వ తారీఖు 11వ తారీఖు అసలు 12వ తారీఖు జూన్ 12 శ్రీరెడ్డి పుట్టినరోజు అంట. ఒక మహిళగా ఇట్లాగా చూపిస్తా, ఇట్లాగా అసలు మాట్లాడతా మీకు ఉంటుందరా. అసలు ఆహా ఊహ. అసలు ఒక మహిళగా కాదు, ఒక బజార్ దానిలాగా మాట్లాడింది. అంత భయంకరంగా తిట్టి ఈరోజు చంద్రబాబు గారు మీకు నమస్కారం, లోకేష్ గారు మీకు నమస్కారం, కటన్ చాట్ నుండి పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం. డైరెక్ట్ గా నిన్న లోకేష్ గారికి లెటర్ రాస్తాను. వాడు ముద్రగడ కూడా ఒక లెటర్ రాశాడు. ముద్రగడ కోసం తర్వాత మాట్లాడదాం. మామూలుగా వీళ్ళందరూ లెటర్లు రాశారు ఇట్లా, నన్ను అరెస్ట్ చేయొద్దు. షర్మిల గారు కూడా డైరెక్ట్ చెప్పారు. ఏమైనా మాత్రం వదిలిపెట్టొద్దు, నన్ను ఏం చేయొద్దు, నాకు పెళ్లి లేదు, పెటాకులు లేదు, నాకు కుటుంబం ఉంది, 3 పిల్లలు ఉన్నారు అంటుంది. ముగుడే లేడు, పిల్లలు ఏడ నుంచి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. మరి పిల్లలు ఉన్నారు అని చెప్తుంది. ఎవరు? శ్రీరెడ్డి. మరి ఇంకెవరో కాదు, ఆమె చెప్తుంది. వాడు గుడివాడ అమర్నాథ్ ఏం చెప్తున్నాడు? శ్రీరెడ్డి ఎవరో మాకేం తెలుసు అండి, బొరుగడ్డ ఎవరో మాకేం తెలుసు, వాళ్ళకి ఏమన్నా పార్టీ సభ్యత్వం ఉందా అంటున్నాడు. రేపు నిన్ను కూడా లోపలేస్తే గుడివాడ అమర్నాథ్ ఎవరు మాకు తెలియదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎవరో తెలీదు. గత 5 సంవత్సరాలుగా శ్రీరెడ్డి ఏం మాట్లాడిందో మీకు తెలీదా? బోరుగడ్డ ఎన్ని బూతులు తిట్టాడో మీకు తెలీదా? గత 5 సంవత్సరాలుగా రాని మాట ఇప్పుడేందో మాట్లాడారు మీరు. 5 సంవత్సరాలుగా వీళ్ళిద్దరు ఎట్లా తిడుతున్నారో తెలుసుగా. ఎన్ని కేసులు నమోదైనాయి? బోరుగడ్డ మీద ఎన్ని కేసులు నమోదైనాయి? బోరుగడ్డ వల్ల ఎంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు? 11 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. నాకు బిర్యానీ కావాలి, మంచం కావాలి, పరుపు కావాలి, దుప్పటి కావాలి, దిండి కావాలి, చేతిలో చేసి మరి వాళ్ళ మేనల్లుడు మైనార్టీ అసలు వాడిని రాత్రి 10 దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ లోకి ఆండాడపేట పోలీసులు అసలు పోలీస్ స్టేషన్ లో అసలు బాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టారండి. 53 రోజులు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ రూమ్ లో కెమెరా పెట్టారు.